సో ఇది నా జీరోదా యాప్ అనమాట, ట్రేడింగ్ యాప్. సో నేను దీనిలో రిజిస్టర్ అయ్యేటప్పుడు నేను ఓన్లీ స్టాక్స్ మాత్రమే కావాలి ట్రేడింగ్ చేయడానికి అని చెప్పి సెలెక్ట్ చేశాను. సో ఓన్లీ స్టాక్సే వస్తున్నాయి నాకు ఇందులో. అండ్ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ యాక్టివేట్ చేయలేదు. నేను రిజిస్టర్ చేసేటప్పుడు ఓన్లీ స్టాక్సే అడిగాను. సో సేఫ్ అనమాట. ఇప్పుడు కళ్ళ ముందు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటే కొంతమంది అందులో కూడా ట్రేడ్ చేస్తారు కదా నాలాగా. సో అప్పుడు మనీ అనేది మనకి లాస్ వస్తుంది. సో ఓన్లీ నేను రిజిస్టర్ అయ్యేటప్పుడు స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఓన్లీ స్టాక్సే వచ్చినాయి. అండ్ నేను 3 యాప్స్లో ట్రేడింగ్ చేశాను. ఏంజల్ వన్, షేర్ డాట్ మార్కెట్, జీరోదా. 3 యాప్స్ కంపేర్ చేస్తే నాకు ఈ జీరోదా యాప్ అనేది నచ్చింది. ఎందుకంటే ఇందులో ఛార్జెస్ అనేవి మనకి చాలా తక్కువ ఉంటాయి. బ్రోకరేజింగ్ ఛార్జెస్ నాకు వచ్చేసి అరౌండ్ 16 రూపీస్, 17 రూపీస్ అలానే పడుతుంది. బట్ వేరే యాప్స్ లైక్ ఏంజల్ వన్ కానీ లేదా షేర్ డాట్ మార్కెట్లో కానీ బ్రోకరేజ్ అండ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ట్రేడ్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను. అండ్ ట్రేడింగ్ కూడా మనకి స్టార్ట్ చేసిన వెంటనే ఏమీ అర్థం అవ్వదు. ఎలా ట్రేడ్ చేయాలి, ఏ కంపెనీలో ట్రేడ్ చేయాలి, అలాగే నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేస్తే మనం మన మనీని లూజ్ అవుతాము. సో ట్రేడింగ్ అనేది డెఫినెట్లీ 1 ఇయర్ నేర్చుకోవాలి. ఆ తర్వాతే రియల్ మనీతో చేయాలి. అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఒక కంపెనీని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడియాలో ట్రేడ్ చేస్తున్నాను. డైలీ ఓన్లీ ఐడియాలోనే ట్రేడ్ చేస్తున్నాను. సుజ్లాన్లో కూడా చేయట్లేదు. బికాస్ ఒక్క కంపెనీ గురించి మనకు అర్థం అవ్వాలంటే మినిమం 1 ఇయర్ అందులో ట్రేడ్ చేయాలి. అప్పుడే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో డైలీ ఐడియాలో ట్రేడ్ చేయడం వల్ల ఎంత ప్రైస్ వరకు వెళ్తుంది ఒక్క రోజులో అంటే 1 రూపీ వరకు వెళ్తుందా, 50 పైసా వెళ్తుందా, 60 పైసా వెళ్తుందా, అంతకన్నా ఎక్కువ వెళ్తుందా, ఒకవేళ పైకి వెళ్తే తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది, సో ఎంతవరకు ప్రైస్ పెరుగుతుంది, ఎంతవరకు ప్రైస్ తగ్గుతుంది, ఏ టైంలో పెరుగుతుంది, ఏ టైంలో తగ్గుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే ఆ కంపెనీలో ప్రతిరోజు ట్రేడ్ చేయాలి. ఒకేసారి 2-3 కంపెనీస్లో ట్రేడ్ చేస్తే ఉన్న మనమంతా పోగొట్టుకోవడమే. లాస్ట్ టైం నాకు అలాగే జరిగింది. సో ఇప్పుడు నేను అలా చేయట్లేదు. ఓన్లీ ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుని అందులో మాత్రమే ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. సో నేను ఐడియాలో ట్రేడ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజైతే 160 ప్రాఫిట్ వచ్చింది ఐడియాలో. అది కూడా నేను 1 వీక్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకు కొంచెం అర్థమైంది. మొత్తం అర్థం కాలేదు. కంపెనీ గురించి పూర్తిగా తెలియాలంటే మినిమం 1 ఇయర్ ట్రేడ్ చేయాలి. అట్లీస్ట్ ఒక 6 మంత్స్ చేయాలి. డైలీ చేస్తేనే అర్థమైద్ది. సో అదే ప్రాసెస్ నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎస్, ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలంటే జీరో ద బెస్ట్ యాప్. బికాస్ ఛార్జెస్ చాలా తక్కువ పడతాయి కంపేరింగ్ టు ఏంజల్ వన్ అండ్ షేర్ డాట్ మార్కెట్. బట్ ఇందులో డ్రాబ్యాక్ వచ్చేసి, అండ్ నేను కూడా ఈరోజు 2000తోనే ట్రేడ్ స్టార్ట్ చేశాను. 2000కి నాకు 160 ప్రాఫిట్ వచ్చింది. చాలా తక్కువ అమౌంట్తోనే చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం అలానే 15,000 పోగొట్టుకున్నాను. సో ఈసారి అంతంత అమౌంట్ పెట్టకూడదని డిసైడ్ అయ్యాను. బికాస్ ఫస్ట్ నేనే నేర్చుకోవాలి కంపెనీ గురించి. సో అందుకోసమని చాలా తక్కువ అమౌంట్ ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. సో ఎందుకు ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే ఫ్యూచర్లో ఏఐ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు అన్నీ ఏఐతోనే రన్ అవుతున్నాయి. లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ పడిపోయినాయి. సో అలాగే మా టెలికాలింగ్ కంపెనీ కూడా పడిపోవచ్చు ఎప్పుడోకప్పుడు. ఏఐ వస్తే మా జాబ్స్ అన్ని పోతాయి. అండ్ టీచింగ్ కూడా పోవచ్చు ఏఐ ద్వారా. సో ఈ ప్రైవేట్ జాబ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు పోతాయి అని చెప్పలేము. బట్ ఈ స్టాక్ మార్కెట్ నేర్చుకుంటే మనకి జాబ్ లేని టైంలో లేదా మన ఫ్రీ టైంలో మనీ ఆన్ చేయొచ్చు కాబట్టి, సో దీని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటున్నాను అనమాట. అండ్ ఇందులో డ్రాబ్యాక్ చెప్తాను. సో ఇందులో నాకు నచ్చింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడియా కంపెనీ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫ్ లేదు, చూసారా మీరు? ఓపెన్ చేసిన వెంటనే గ్రాఫ్ ఉండదు. ఇక్కడ వ్యూ చార్ట్ అని క్లిక్ చేస్తే చార్ట్ వస్తుంది కానీ గ్రాఫ్ రావట్లేదు. సో ఇది నాకు అస్సలు అర్థం కావట్లేదు. సో నేనేం చేస్తున్నాను, ట్రేడ్ చేసేటప్పుడు గ్రాఫ్ కోసం అని చెప్పి షేర్ మార్కెట్ యాప్లోకి వెళ్ళి అక్కడ గ్రాఫ్ చూసుకుంటున్నాను. అక్కడ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా అక్కడ చూసుకొని ఇక్కడికి వచ్చి ట్రేడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఐఎమ్ స్విచ్చింగ్ బిట్వీన్ 2 యాప్స్ అనమాట. ఈ యాప్ నుంచి ఆ యాప్లోకి వెళ్తున్నాను, మళ్ళీ ఆ యాప్లో నుంచి ఈ యాప్లోకి వస్తున్నాను. సో ఇటు నుంచి అటు వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది. వేరే యాప్స్లో ఏంటి, ఏంజల్ వన్లో కానీ షేర్ మార్కెట్లో కానీ మనకి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ గ్రాఫ్ క్లియర్గా కనబడుతూ ఉంటుంది అనమాట. అదొక్కటే డ్రాబ్యాక్ నాకు. మిగతా అంతా నాకు బాగా నచ్చింది. లైక్ ఛార్జెస్, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రోకరేజ్ ఛార్జెస్ తక్కువ ఉండాలి ఇంట్రాడేకి. ఇంట్రాడేనే కాదు, డెలివరీలో కూడా ఇందులో బ్రోకరేజ్ ఛార్జెస్ తక్కువ జీరోదా యాప్లో. అండ్ మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామో మనకు అదే ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ సెర్చ్ ఇన్ యాడ్లో మనం ఏ కంపెనీని యాడ్ చేయాలనుకుంటే ఆ కంపెనీని సెర్చ్ చేసుకుని యాడ్ చేసుకోవడమే. సో నేను యాడ్ చేశాను అనమాట కంపెనీస్. అవే కనిపిస్తాయి అనమాట. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉండవు. సో ఇది చాలా అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటేనే యాడ్ అవుతాయి.
సో, నాకు ట్రేడింగ్‌కి బెస్ట్ యాప్ ఏదంటే జీరోదా అనే చెప్తాను. అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్.